హల్లెలూయా. దేవునికి స్తోత్రం. మీకు అందరికీ కూడా నా యొక్క శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. ప్రియ దేవుని సంగమ, అనుదిన ఆత్మీయ ఆహారముగా ఈరోజు దేవుని యొక్క వాక్యము దావీదు రాసిన కీర్తనల గ్రంథము 11వ అధ్యాయము 7వ వాక్యము. యెహోవా నీతిమంతుడు, ఆయన నీతిని ప్రేమించువాడు, యథార్థవంతులు ఆయన ముఖ దర్శనము చేసేదరు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ప్రియ దేవుని సంగమ, నువ్వు యెహోవా దేవుని ఆరాధించే బిడ్డగా, యేసుక్రీస్తును ఆరాధించే బిడ్డగా ఉన్నప్పుడు నువ్వు ఆ యొక్క యేసుక్రీస్తు యొక్క గుణలక్షణాలను నువ్వు ఎరిగినప్పుడు ఆ గుణలక్షణాలను నువ్వు అనుసరించే బిడ్డగా ఉండగలుగుతావు. ఆయనకున్న గుణలక్షణాలలో ఆయన యొక్క క్యారెక్టర్లో నీతి అనేటువంటి క్యారెక్టర్ ఒకటి ఉంది. యెహోవా నీతిమంతుడు, నీతిగా ఉండే దేవుడుగా ఉంటున్నాడు. నీతి తప్పని దేవుడు, నీతి కలిగిన దేవుడు, నీతిమంతుడు, అనీతిమంతుడు కాదు, నీతిమంతుడు. ఈ రోజున యేసుక్రీస్తును నమ్మినామంటున్నాము, రక్షణ తీసుకొని బాప్తిజం తీసుకొని సంఘములో చేర్చబడి మరి ఆదివారం చర్చికి వెళ్ళి వస్తూ బైబిల్ చదువుతూ ఆరాధిస్తున్నప్పటికీ కూడా చాలామంది విశ్వాసుల్లో నీతి బ్రతుకు ఉండదు, నీతిగా బ్రతుకుతూ ఉండరు. అనీతి బ్రతుకు, అక్రమమైన బ్రతుకు. అటువంటి బ్రతుకుతున్నప్పుడు నువ్వు క్రీస్తు బిడ్డవు కాదని నువ్వు తెలుసుకోవాలి. నువ్వు వేషం వేసుకున్నావు, నువ్వు మోసపోతున్నావు, నిన్ను నీవు కూడా మోసపుచ్చుకుంటున్నావు. నిన్ను నీవు కూడా నేను యేసే బిడ్డను, నేను బలలో చేస్తున్నా, పరలోక రాజ్యం పోతాను, నిన్ను నువ్వు మోసపుచ్చుకుంటున్నావు. నీతిమంతుడైన యేసు క్రీస్తును నువ్వు అనుసరిస్తే, ఆయనను స్వీకరిస్తే, ఆయన మాట ప్రకారం బ్రతుకుతే నువ్వు నీతిగా బ్రతకాలి. నీ మాట నీతిగా ఉండాలి, నీ క్రియలు నీతిగా ఉండాలి, నీ సంపాదన నీతిగా ఉండాలి, నీ ప్రతిదీ కూడా నీతి కలిగినటువంటి జీవితమై ఉండాలి. అంతేకాదు ఆయన నీతిని ప్రేమించేవాడుగా ఉంటున్నాడు, నీతిని ప్రేమించేవాడుగా ఉంటున్నాడు. మరి నీకు ప్రేమ కలుగుతుంది? దేనిల మీద ప్రేమ? నీతి మీద ప్రేమ ఉందా? నీతిని ప్రేమతో జరిగించగలుగుతున్నావా? నీతిని ప్రేమించే దేవుడు, అది అన్యులైనా అది దేవుని పిల్లలైన నీతిని జరిగిస్తున్నప్పుడు ఆయన ప్రేమిస్తాడంట. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఎంత మంచి దేవుడు, నీతిమంతుడు, నీతిని ప్రేమించే దేవుడు. అటువంటి జీవితం జీవిస్తూ యథార్థ హృదయులై ఉన్నప్పుడు దేవుని ముఖ దర్శనం చేస్తారంట, దేవుని ముఖ దర్శనం చేసుకుంటారంట. అంటే ఆయన ముఖ దర్శనాన్ని వీళ్ళు చూస్తారంట. హల్లెలూయా. యథార్థంగా బ్రతుకుతే దేవుని ముఖ దర్శనము చేసుకుంటారు. మరి ఈ రోజున దేవుణ్ణి చూడాలనే ఆశ కలిగినప్పుడు, నీకు కోరిక కలిగినప్పుడు, నీ జీవితంలో నువ్వు ఎలాంటి బ్రతకాలి అంటే నీతి బ్రతుకుతూ యథార్థత కలిగి బ్రతకాలి. అప్పుడు నువ్వు దేవుని యొక్క ముఖ దర్శనం చేసుకుంటావు, దేవుని నువ్వు చూడగలుగుతావు. దేవుని యొక్క అడుగు జాడల్లో దేవుని చెప్పిన మాట ప్రకారం బ్రతికితే నువ్వు దేవుణ్ణి చూడగలుగుతావు. యోబు గ్రంథంలో యోబుని మనం చూసినట్లయితే యోబు క్యారెక్టర్లో కూడా ఈ యొక్క దేవుని యొక్క గుణలక్షణం ఉంది. ఏంటి గుణలక్షణం? ఇప్పుడు చదువుకున్నాం కదా, నీతిమంతుడు, నీతిని ప్రేమించువాడు, యథార్థవంతులకు ఆయన ముఖాన్ని చూపించే దేవుడుగా ఉంటున్నాడు. యోబు గ్రంథంలో కూడా యోబు ఎటువంటి వాడు అని అంటే 1వ అధ్యాయం 1వ వచనంలో అతడు యథార్థవర్తనుడును న్యాయవంతుడునై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించిన వాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. యథార్థవర్తనుడు, అందుకే వృద్ధి కలిగింది, అందుకే దేవుని కొరకు నిలబడగలిగినాడు, అందుకే శ్రమను అనుభవించగలిగినాడు, అందుకే 2 ఆశీర్వాదాన్ని పొందుకున్నాడు. దేవుని బిడ్డగా దేవుని ద్వారానే సాక్ష్యం సంపాదించుకున్నాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ప్రియ దేవుని సంగమా, దేవుడు వృద్ధి చేస్తాడు, ఆశీర్వదిస్తాడు, బలపరుస్తాడు, అన్నీ ఇస్తాడు. కానీ నీ ప్రవర్తన ఆయనకి ఇష్టంగా ఉన్నప్పుడు, నీతిమంతుడుగా ఉన్న
దేవుడు నీతిని ప్రేమిస్తూ నీతిమంతులను ప్రేమించి నీతిమంతులకు వృద్ధి కలుగజేస్తా అన్నాడు. నీతిమంతులు ఖర్జూర వృక్షం వలె మువ్వ వేయుదురు. ఎటువంటి దేవుడు అంటే, నువ్వు ఆయనకి ఇష్టకరమైన ప్రవర్తన కలిగి బ్రతికినప్పుడు నిన్ను ఎంతగానో వర్ధిల్లజేస్తాడు, ఎంతగానో వృద్ధి చేస్తాడు. ఆయన ముఖ దర్శనాన్ని నీకు అనుగ్రహిస్తాడంట. ఎంత గొప్ప మంచి అవకాశము, ఎంత గొప్ప కార్యము, ఎంత గొప్ప దేవుడు ఆయన. అంత గొప్ప దేవుడు అంటున్నాడు. నువ్వు ఈరోజున నీ ప్రవర్తనను మార్చుకో, నీ జీవితాన్ని మార్చుకో, నీతిగా బ్రతుకు, యథార్థంగా బ్రతుకు, అబద్ధాలు ఇడిచిపెట్టు. యథార్థత లేకుండా ఎన్ని రోజులు అలాగా కప్పిపుచ్చుకుంటా ఉంటావు. ఒక్క అబద్ధం ఆడితే దానికి మళ్ళీ జోడించి అబద్ధాలు ఆడాలి. ఆ అబద్ధాలే నిన్ను పట్టిస్తాయి. కాబట్టి ప్రియ దేవుని సంగమా, యథార్థత కలిగి ఉండండి. చాలామంది యథార్థత అంటే వేరే వాళ్ళ తప్పులు బట్టబయలు చేసేస్తుంటారు, యథార్థవంతులు మేమని. అది కాదు యథార్థత అంటే. ఇతరుల తప్పులు బయటేయడం కాదు, కానీ నీ తప్పులను సరి చేసుకొని, నిజమే నేను చేస్తున్న తప్పు, నేను మాట్లాడింది తప్పు, నేను ఇలాగ ఇంతవరకు చేసినది తప్పు అని ఒప్పుకొని చేయకూడదు అని ఇడిచిపెట్టే గుణము యథార్థత. మూసిపెట్టుకోరు యథార్థవంతులు. అవి తప్పులే కాదు, ఏవైనా కానీ వేషం వేసుకోరు యథార్థవంతులు. ప్రియ దేవుని సంఘం, నువ్వు నిజంగా దేవుని బిడ్డవైతే దేవుని లక్షణాలు కలిగి బ్రతకండి. యేసుక్రీస్తును అనుసరించి నడచండి. నీతిమంతుడు ఆయన, యథార్థవంతుడు ఆయన, యథార్థవర్తనులకు ఆయన ఆశీర్వదించే దేవుడు, ఆయన ముఖ దర్శనాన్ని కనపరిచే దేవుడు. అటువంటి గొప్ప దేవుణ్ణి ఆరాధించేవారుగా ఆయన గుణ లక్షణాలు మీలో ఉంటే ఎంత ఆశీర్వాదం. ఈరోజున ఆ రకంగా ఉన్నారా? దేవుడు ఈరోజు మాట్లాడుతా ఉన్నా. నీ జీవితం, నీ ప్రవర్తన మార్చుకొని యథార్థవంతులుగా, నీతిమంతులుగా మార్చబడి దేవుని రాకకై సిద్ధపడుదురుగాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకున్న యేసయ్యకు వందనాలు. విన్నవారిని దీవించండి, ఆశీర్వదించండి తండ్రి. అయ్యా, నీవే నాయన విన్న వెంటనే వాక్యాన్ని హృదయ లోతుల్లో నాటి ఫలింపచేయండి. నీ కృపను సంపాదించుకునేటట్టుగా విన్న వారి ప్రవర్తన మార్చమని ప్రార్థిస్తూ, నాయన నీతిగా యథార్థంగా బ్రతికేటువంటి బ్రతుకు జీవితం దయచేయమని. అయ్యా, నువ్వు త్వరగా రానన్నావు కాబట్టి ఎదురు చూస్తూ నీకు సాక్షులుగా ఈ లోకంలో బ్రతుకున్నట్లు సహాయం దయచేయమని యేసు పరిశుద్ధ నామములో అడుగుతున్నాం మా తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. యేసు రక్తమే జయం, సిలువ రక్తమే జయం. ప్రవేశనామానికి సంపూర్ణ విజయం కలుగును గాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. గుడ్ మార్నింగ్. ప్రైజ్ లార్డ్. దేవుడు మళ్ళీ దీవించి ఆశీర్వించును గాక. ఆమెన్.